యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. అండ్ ఎవరైనా సరే ఖచ్చితంగా మనం చేసేటప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు లేకపోతే అందరూ మనకి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలని ఉండదు అవును కదా. బాడీ షేమింగ్ అలాంటిది అంటే ఒక ఫీమేల్కి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. యాజ్ ఏ బాయ్గా మీకు కూడా అలాంటి షేమింగ్ కానీ లేకపోతే కలర్ గురించి కానీ ఇలా ఎవరైనా కమెంట్స్ చేయడం కానీ ఇలాంటివి ఫేస్ చేశారు? నాకు అలాంటి కమెంట్స్ చాలా మంది చేశారు. నేను చూసి నవ్వుకుంటూ ఉంటా. ఎందుకు అనంటే ఈ రోజున నేను సినిమాల్లో చేయటానికి కానీ నాకు బంసిక్ బంటి ఛానల్ ఇవ్వడానికి కానీ నాకు నేను మిగతా ప్లాట్ఫామ్స్లో ఉండటానికి కానీ కేవలం కారణం నా బాడీ నా కలరే. నా యాక్టింగ్తో పాటు ఈ రెండు ప్లస్ అయినాయి, ఈ రెండు కొత్తగా ఉన్నాయి కాబట్టే నాకు అవి వస్తున్నాయి. అంటే ఏ మనిషి అన్నా కష్టపడేది 5,000 నోట్లోకి వెళ్ళటం కోసమే. నేను ఈ 5,000 నోట్లోకి వెళ్ళటం కోసం నాకు ఇది సహకరించింది. ఇంకోటి, నేను ఈ బాడీతో నేను పరిగెడతాను, డ్యాన్స్ చేస్తాను, నేను జంపింగ్స్ చేస్తాను. ఏది నాకు ఈ బాడీ వాళ్ళు ఇబ్బంది అవ్వలేదు కదా. అలాంటప్పుడు వాళ్ళు బాడీ షేమింగ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? నాకైతే నా బాడీ నాకు భయంకరమైన ప్లస్. భయంకరమైన ప్లస్. నన్ను చాలా మంది సన్నబడమన్నా కూడా, డాక్టర్స్ అయితే సన్నబడమన్నా కూడా నేను సన్నబడలా. బికాజ్ నేను హెల్దీగానే ఉన్నా. నేను హెల్దీగా లేకపోతే అప్పుడు నేను సన్నబడాలనుకుంటారు, కానీ హెల్దీగా ఉన్నప్పుడు సన్నబడి ఇంకేం ఉపయోగం అని నేనేం ఆలోచిస్తానంటే, ఐ మీన్ యూత్లో ఉన్నప్పుడే మనం ఏమన్నా చేయగలం, ఏమన్నా తినగలం. ఆబ్వియస్లీ కొంత వయసు వచ్చిన తర్వాత డైటింగ్ అంటారు, తినలేము. అందుకని నేను ఇప్పుడు ఏమున్నా సరే నాకు అనిపించింది నేను చేస్తాను, నాకు అనిపించింది నేను తినేస్తాను. ఏంట్రా ఈ కమెంట్ ఏంట్రా అని చూసి నవ్వుకునేది ఏంటి? అరే ఎంత ఎదవలు ఉన్నారా ఇంకా మన సొసైటీలో అని అనిపించే ఒక కమెంట్ ఏంటి? నేను కంటెంట్స్ చేస్తూ ఉంటాను. ఒకటి బ్యారర్ అండ్ లవ్ సిరీస్, వెబ్ సిరీస్ చేస్తే అది ప్యూర్లీ లవ్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. దానికి ఏమైపోయింది, అది ఎక్స్పెక్టెడ్, అది కొత్తగా చేస్తున్నాం, కనెక్ట్ అవుతారో లేదా అన్న భయంతోనే చేసాం. బేసికల్లీ ఎవరైనా సరే కనెక్ట్ అవ్వకపోతే సిరీస్ మధ్యలో ఆపేయండి అని అంటారు. అది కనెక్ట్ అవ్వాలా, ఫస్ట్ వీడియో నుంచి వ్యూస్ తక్కువ వచ్చినా అయినా సరే మా ఫాల్గున్ సారు ఆఫ్ మాక్రా నువ్వు చెయ్యి, ఏదైనా సరే కంప్లీటేషన్ ఉండాలి మనకి, వ్యూస్ గురించి పట్టించుకోమాక అని చెప్పి ఆయన అది కంప్లీట్ చేయించాడు. దాంతో ఒకళ్ళు కామెంట్ చేశారు, నీకెందుకురా లవ్ స్టోరీ, నీకు అవసరమా, ఏదో ఫుడ్ వీడియోలో లేకపోతే గాలిపే వీడియోలు చూసుకోవచ్చు కదా అనేది. జనరల్ కంటెంట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరు చెప్పలేరు. అంటే ఆ లవ్ స్టోరీలు ఎందుకురా అన్న వర్డ్ ఎందుకు వచ్చింది అంటే, నువ్వు నల్లగా లావుగా ఉన్నావు కదా అంటే నల్లగా లావుకున్న వ్యక్తులకి కూడా ఒక ఎమోషన్, తర్వాత ఒక ప్రేమ, హ్యూమన్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే అవతల పర్సన్ అనే మనిషి నేను నల్లగా లావుగా ఉన్నాను, నేను ఒక మనిషిని అని అతను గుర్తించలేకపోయాడు. అతని పొజిషన్ అలా ఉంది. ఇంకా మేబీ అతను హ్యూమన్ కాదేమో. హ్యూమన్ అయ్యే వాళ్ళు అయితే అలా ఆలోచించరు. నేనేం నమ్ముతానంటే మనకి ఏది రాసి పెట్టిందో అదే జరిగింది. ఆఫ్ కోర్స్ చాలా మంది లావుగా ఉంటారు, చాలా మంది పొట్టిగా ఉంటారు, చాలా మంది సన్నగా ఉంటారు. అలా అని వాళ్ళు ఏమంటారు, అలా అని వాళ్ళు ఏం సాధించలేరని కాదు. ఏమి ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు చాలా మంది, ఎంతమంది పెద్ద పెద్ద స్టార్స్ అయి ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయి ఉన్నారు. కరెక్ట్. చాలా మంది ఏమంటారు, ఈ మన జనరేషన్లో చూసుకుంటే చదువుకుంటేనే లైఫ్, చదువు లేకపోతే లైఫ్, నువ్వు స్లిమ్గా ఉండాలి, నువ్వు బాడీ ఫిట్గా ఉండాలి, లేకపోతే లేవు అని. బాడీ ఫిట్గా లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, కాపురం చేయట్లేదా, పిల్లలు పెట్టట్లేదా, వాళ్ళు ఉద్యోగాలు బతకట్లేదా? ఒక్కొక్కటి మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది. అందరినీ మనం పట్టించుకుంటూ వెళ్తే మనమే కుంగిపోతూ ఉంటాం. ఆఫ్ కోర్స్ వాళ్ళు తీసుకోవాలి, మనకు నచ్చింది మనం తీసుకోవాలి. అవి కూడా ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ గా మనల్ని నిల్చోబెడతాయి. అవును కదా, అది వాస్తవం. అది మనకి ఆ టైంకి చిన్న సాడ్ ఫీలింగ్, అంటే ఒక చిన్న బాధ అనిపిస్తుంది. అరే ఏంటి నాకు అసలు అలాంటిది కూడా, నేను ఓపెన్ చెప్తాను, నాకు అసలు అలాంటిది కూడా ఉండదు. సో కానీ అలాంటివే మనకి ఒక మంచి స్ట్రాంగ్నెస్ ఇస్తుంది, బూస్టింగ్. ఎవరైనా నువ్వు లావుగా ఉన్నావు అని అంటే నేను ఒకటే అంట, నేను లావుగా ఉన్నాను, నాలా నువ్వు డాన్స్ చేయగలవా? నీతో పాటు నేను పరిగెత్తలేకపోవచ్చు, నాలా నువ్వు బాడీ గ్రేస్తో నువ్వు చేయగలవా? చేయలేవు. మరి ఎంత లావు నేను డాన్స్ చేస్తున్నాగా, వాళ్ళ పరిగెత్తలేకపోవచ్చు, కానీ పరిగెత్తగలను. నేను ఎంతో కొంతవరకు పరిగెత్తగలను కదా. ఎప్పుడైనా బాడీ షేమింగ్ అనేది నేనేం చెప్తాను, నా పాలసీ ఏంటంటే, మనం ఒకరిని ఏలు పెట్టి చూపిస్తున్నామంటే యువతల 4 ఏళ్ళు మనల్ని చూపిస్తూ ఉంటాయి. అంటే మనం ఒకరిని ఒకరితో పాయింట్ చేస్తున్నాం, కానీ యువతలో 4 పాయింట్ చేస్తూ ఉంటారు. అది గుర్తించుకుంటే ఎవరు పాయింట్ చేయరు. సూపర్. ఫణి గారు,
మరి ఈ విషయానికి ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, మరి అదైతే మాత్రం మరి జెన్యున్ గా చెప్పాలి మరి. అడగండి. చెప్పేస్తారు. చెప్పేస్తాను. మరి అది లేదు అది కాదు అని అనకూడదు. అలాంటిది. ఓకే. సో ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి మనకి? అసలు మనకి ఏమి లేవండి. నేను అందుకే అడిగాను, జెన్యున్ గా చెప్పాలి అని. నేను సీరియస్ గా చెప్తున్నాను, నాకు ఇంతవరకు ఏ లవ్ స్టోరీ లేదు. అదేంటది, వన్ సైడ్ లవ్ కూడా లేదా? వన్ సైడ్ లవ్ కూడా లేదు అంటే, వన్ సైడ్ లవ్ అంటే నేను బేసికల్లీ నేను అమ్మాయిల్ని చూస్తూ ఉంటాను. ఎవరికైనా అబ్బాయి అన్న తర్వాత అమ్మాయి నచ్చుకొని ఉండదు, అది సృష్టి కార్యం అనమాట. నాకు నచ్చుతారు, ఓకే బాగున్నారు కదా, ఆహా ఈ అమ్మాయి బాగుందిరా అనుకుని వదిలేయటం ఇంకంతే. తర్వాత ఆ అమ్మాయి వెనకాల పడాలి అలాంటిది ఎప్పుడు నాకు ఎప్పుడు కూడా ఒక ప్రపోజల్ చేయాలి, ఒక లవ్ ఇది అమ్మాయి నచ్చింది మ్యారేజ్ ప్రపోజల్ అలా ఎప్పుడు అనిపించలేదా మీకు? నాకు ఎప్పుడు అనిపించలే. అంటే అది అనిపించడం కూడా ఒక కారణం ఉంది. ఏంటి? నాలో నాకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందన్నమాట. నేను ఏ మనిషిని దూరం చేసుకోవాలని ఇష్టపడను. నాకు చాలా మంది నాకు తొందరగా క్లోజ్ అవుతూ ఉంటారు, నాతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటారు అందరూ. పొరపాటు నా అమ్మాయి నచ్చినప్పుడు నేను ఆ అమ్మాయికి నేను ఇలా ప్రేమిస్తున్నా అని చెప్తే ఆ అమ్మాయి నన్ను ఏమైనా అంటదేమో, అంటే ఇండస్ట్రీకి రాకముందులు ఇది, ఆ అమ్మాయి నన్ను ఏమైనా అంటదేమో, ఎందుకు మనకంత అదేదో ఫ్రెండ్లీగా బాగున్నాం కదా అని నేను ఎక్కువ ఎవరిని ట్రై చేయలేదు. అట్ ద సేమ్ టైం నాకు బిఫోర్ ఇండస్ట్రీ నేనంతా సరదాగా ఫ్రెండ్స్తో ఉండటం, ఎంజాయ్ చేయటం, బయటికి వెళ్ళటం, తినటం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం, తాగడం, అది కూడా చెప్పాలి కదా. తాగటం అనేది లేదండి. వన్స్ అపాన్ ఎ టైమ్ ఉండేది, ఇప్పుడు అదేం లేదు. ఎక్కువ శాతం మూవీస్కి వెళ్ళటం, సరదాగా ఒక ప్లేస్లో కూర్చొని నాకు ఈ రోజుకైనా సరే ఒక 10 మంది జనాలు ఉంటే అక్కడ కూర్చొని మాట్లాడటం, ఒక డిస్కషన్లో ఉండటం నాకు చాలా ఇష్టం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఒక అమ్మాయి ప్రపోజల్ చేస్తే వచ్చింది అనుకుందాం, చేస్తారు కదా ప్రపోజల్, మీకు ఇప్పటివరకు ఏ ప్రపోజల్స్ రాలేదా? ప్రపోజల్స్ వచ్చినాయి, నేను కాదనలేదు. బట్ కాకపోతే ఎలా వాళ్ళందరూ చిన్నపిల్లలు, ఇన్స్టాలో మెసేజ్లు, అలా మెచ్యూరిటీ ఏజ్ కాదు. ఏమని పెడుతుంటారు? మీరంటే నాకు ఇష్టం అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. అది వాళ్ళకి తెలియని వయసు. ఎవరికైనా సరే ఇప్పుడు వన్స్ అపాన్ అ టైం నేనున్నాను, చిరంజీవి గారికి కూడా మెసేజ్ పెట్టాను. నేను చిరంజీవి గారు వీరాభిమాని అనమాట. సార్ నేను చిరంజీవి గారిని ఒక ఫంక్షన్లో చూసా. అంటే ఇలా పక్కన నిలబడ్డాడు ఆయన పక్కన నిలబడినప్పుడు నేను ఆయనతో ఫోటో కూడా దిగలేకపోయా. అలా చూస్తూ, అలా బ్లాంక్ ఫేస్తో అలా చూస్తూ ఉన్నా. మా చిరంజీవి గారిని ఇంత దగ్గర చూశాను, అదే నాకు ఏమంటారు ఒక పెద్ద వరంలా అనిపించింది అప్పుడు. కానీ బయటకు వచ్చినప్పుడు నేను అనుకున్నా, లేదు ఫోటో దిగపోవటం మంచిదైంది, చిరంజీవి గారితో నేను స్క్రీన్ షేర్ చేసుకోవాలని నా కోరిక ఉంది. ఆ కోరిక రోజు నేను ఖచ్చితంగా ఫోటో దిగుతాను. చూసారా, మనలో కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది ఎప్పటికీ అలా ఉంటే నిజంగా మనం పరిగెట్టగలం ఆ సక్సెస్ కోసం. నేను ఒకటే నమ్ముతా, ఏ మనిషి కన్నా ఓర్పు ఎక్కువ ఉంటే వాడు అనుకున్నది బాగా సాధిస్తాడు. అరే ఏంట్రా ఇది ఎలా అవుతుంది అని డిసప్పాయింట్ అవ్వటం, పక్కనోడు ఎదుగుతున్నాడు వాడి మీద కుళ్ళుకోవటం ఉంటే ఖచ్చితంగా మనిషి ఎదగలేడు. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్, మన హార్ట్ పాజిటివ్గా ఉంటే మన ఆలోచనలన్నీ పాజిటివ్గానే వస్తాయి. మనం వాడి గురించి చెడుగా ఆలోచించాం, మన మైండ్ మొత్తం చెడుగానే ఉంటుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.